వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈసారి ఇంటర్మీడియట్ బోర్డ్ తీసుకున్న ఒక చర్య వల్ల చాలామంది స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్ టోటల్ మార్క్స్ తగ్గనున్నాయి. సో అవి ఏ విధంగా తగ్గనున్నాయి ఈ వీడియోలో వచ్చి కవర్ చేద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన రివిజన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 సెట్స్ ఆఫ్ రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయండి, దాని నుంచి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అక్కడ ఇంకొక లింక్ ఉంటుంది. ఆ లింక్లో మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసి వీటిని ఒక వైట్ పేపర్ పైన ఆన్సర్స్ అన్ని రాసి అప్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఒక అప్లోడ్ చేస్తే మా టీం అంతా కూడా ఫ్యాకల్టీ ఎవాల్యుయేట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్తుంది. దీని ద్వారా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే గెస్ట్ పేపర్స్ కూడా మనం రిలీజ్ చేస్తున్నారు. సో గెస్ట్ పేపర్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాము. మొత్తం టెలిగ్రామ్లో ఉన్నాయి, జాయిన్ అయితే అయిపోండి. ఫైన్ స్టూడెంట్స్. సో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఈసారి ఏం చేస్తున్నారంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ల్యాబ్లో, అంటే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జరిగే ల్యాబ్లో సీసీ కెమెరాస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా ఎవరికైనా అసలు ఈ ప్రాక్టికల్స్ అనేది ఒక్కసారైనా కూడా ప్రాక్టీస్ చేశారా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్? మీరే ఒకసారి కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ప్రతి ఒక్క కార్పొరేట్ కాలేజ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయించాలి. కంప్లీట్ అకాడమిక్ ఇయర్ అంతా వాళ్ళు ఎవ్వరు చేయించరు. సో చేయించకుండా ఏం చేస్తారంటే లాస్ట్ మూమెంట్లో పోయి ప్రాక్టికల్స్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎగ్జామ్లో రాయిపించేస్తారు. సో ఇన్విజిలేటర్ ఎవరైతే ఎక్స్టర్నల్ వాళ్ళు వస్తారో వాళ్ళు మేనేజ్ చేసి ఆ ఇన్విజిలేటర్ వాళ్ళకి ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ప్రతిసారి జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, ప్రాక్టికల్స్లో ఫుల్ మార్క్స్ 30కి 30, 20కి 20 ఏవైతే ఫుల్ మార్క్స్ ఉంటాయో సో ఈ మార్క్స్తో యాడ్ ఆన్ అవటం వల్ల సో మీకు రేపు ఎగ్జామ్ రాసి బోర్డ్ ఎగ్జామ్ రాసి వచ్చిన మార్కులకి ఈ మార్క్స్ యాడ్ చేసి ఫుల్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నిటికి చెక్ పెడుతూ ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేసిందంటే ఈసారి 900 ల్యాబ్స్ ఏవైతే టోటల్గా ఉన్నాయో అన్నింటిలో కూడా సీసీ కెమెరాస్ అయితే పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు కంప్లీట్గా క్లోజ్గా మానిటర్ చేస్తుంటారు ప్రతి ఒక్క కార్పొరేట్ కాలేజ్ని. ఆ కాలేజ్లో వచ్చిన ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీని కూడా మానిటర్ చేస్తుంటారు. సో ఇలా మానిటర్ చేయడం వల్ల ఈసారి ప్రాక్టికల్స్లో ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. దీంతో టోటల్ మార్క్ కూడా తగ్గిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీకు అందరికీ తెలిసిందే ఫిబ్రవరి 3 నుంచి అయితే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంది. 22వ తారీఖు వరకు ఉంటాయి. అండ్ మార్చ్ 5 నుంచి మీకు ఎగ్జామినేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి జాగ్రత్త పడండి. వీలైతే ప్రాక్టికల్కి సంబంధించిన యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉన్నాయి, వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎక్స్టర్నల్స్ ముందు తడబడి మళ్ళీ మార్కులు పోగొట్టుకోకండి. సో ఇది మీ మంచి కోసం జరుగుతోంది. సో అలాగే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్కి క్వశ్చన్ పేపర్స్ పైన కూడా బార్ కోడ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఈ బార్ కోడ్ రిలీజ్ చేయడం వల్ల ఇన్ కేస్ క్యూఆర్ కోడ్ ఎవరైనా సరే ఎగ్జామినేషన్ పేపర్ని వాళ్ళు స్కాన్ చేసి ఫొటోస్ తీసి వాట్సాప్లో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే పేపర్ లీక్ చేస్తే అది ఎక్కడి నుంచి ఈ పేపర్ వచ్చిందని కూడా ఈజీగా అయితే కనుక్కునేస్తున్నారు. సో కాబట్టి ఈసారి మనకు చాలా పకడ్బందీగా ఎగ్జామ్స్ జరుగుతాయి, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. లాస్ట్ టైం వేరే 10th క్లాస్ బోర్డులో ఇలాగే పేపర్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన 10-15 మినిట్స్కి బయటికి రావడంతో ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సో ఇలాంటి ఇష్యూస్ అయితే రావు. సో ప్రశాంతంగా అయితే అందరూ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. బట్ ప్రాక్టికల్స్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.